మైండ్ ఈజ్ బిగ్గెస్ట్ గేమ్. దీన్ని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేస్తావో ఎవ్రీథింగ్ విల్ బి కంట్రోల్. సో లెట్ us get in the scriptures. Can you go to Matthew chapter number, మత్తయి సువార్త. ప్లీజ్ ఈరోజు ఈ మెసేజ్ మీరు అర్థం కావాలా, నాకు అర్థం కావాలా. అసలు చెప్తున్నా కదా, లైఫ్ విల్ బి వెరీ ఈజీ ఇఫ్ యూ క్యాన్ మానిటర్ దీస్ థింగ్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ లేఖనాలన్నీ కూడా ధ్యానించాలి. నేను ఇప్పుడు వినోద్ పాస్టర్తోనే ఒక చర్చ్కి వెళ్ళాను. చాలామంది ఉన్నారు అక్కడ. మంచి ఆరాధన ఉండే. ఎంత గట్టిగా మాట్లాడితే కూడా వాళ్ళకి నెక్స్ట్ మాట కూడా చెప్తలేరు. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ ఏంటని చెప్తే యాపిల్ కూడా చెప్తలేరు. ఒకటి నువ్వు లేఖనం నేర్చుకోకపోతే నువ్వు ఎప్పుడైనా అపవాది నేను మోసపరుస్తావు. I'll show the scripture, Matthew 22 and verse 28. Matthew 22 and 20. ప్లీజ్, ఒకటే జీవితంలో ఉద్యోగము, చదువు, హోదా అవే కాదు. ఫస్ట్ థింగ్స్ ఆర్ ఫస్ట్. ఏమండు? మార్తా మరియా శ్రేష్టమైంది ఎంచుకుంది. దాని నుంచి ఎవ్వరు తీసివేయలేరు. ఏం ఎంచుకుంది? మేరీ దేవుని దగ్గర కూర్చొని వినాలా, దేవునితో మాట్లాడాలా. అన్నిటికంటే భూమి మీద బెస్ట్ థింగ్ అది. మార్తా మేరీ చూస్ ద బెస్ట్ పోర్షన్ ఆఫ్ ద లైఫ్. బెస్ట్ పోర్షన్ ఆఫ్ ద లైఫ్ ఏం తెలుసా? వాక్యం చదువుకోవాలా, ధ్యానించాలా. ఇది బెస్ట్. ఎవరు దొంగిలించలేరు అది. సో అది ఒక్కటి చేయకుండా Matthew 22 and verse 28 నేను కోట్ చేస్తాను. తెలుగులో కోట్ చేస్తాను, ఇంగ్లీష్లో కోట్ చేస్తాను స్క్రిప్చర్. సో దట్స్ అడ్వాంటేజ్. జీసస్ సెడ్, యు నో నాట్ ద స్క్రిప్చర్స్ nor the power in it, therefore you live a erroneous life. ప్రభు అన్నాడు, మీకు లేఖనములు కానీ దానిలోని శక్తిని మీకు తెలియదు కనుక మీరు జీవిస్తారు, కానీ పొరపాటు జీవితం జీవిస్తున్నారు. మీకు లేఖనములు తెలియదు, దానిలోని శక్తిని ఎరగారు కనుక. సో నాకు పాస్టర్ తెలుసు అని చెప్పొద్దు. లేఖనములు తెలవాలా. ఆ లేఖనములో ఏముందంటే శక్తి ఉంది. తెలిస్తే అప్పుడు మనం పొరపాటు జీవితం జీవించం. అవును, కష్టం, ఇంపాసిబుల్ వస్తుంది. బట్ హౌ టు ఓవర్కమ్? హి సెడ్, యు నో నాట్ ద స్క్రిప్చర్స్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇన్ ఇట్, దేర్ఫోర్ యు లివ్ ఏ ఎరానస్ లైఫ్. ఓకే, మాథ్యూ చాప్టర్ నంబర్ 5 and verse 1. లెట్ us get into the scriptures. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యుల ఆయన దగ్గరికి వచ్చిరి. అప్పుడు ఆయన వారిని ఉద్దేశించి ఇలాగూ ప్రసంగం చేశాను. ప్రసంగమా బోధన? ప్రసంగం చేయదు చర్చిలో. స్కూల్లో టీచర్ ప్రసంగం చేయదు. నువ్వు దీవించబడతావు, నువ్వు డిస్టింక్షన్ వస్తావు, నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తావు, నువ్వు సెకండ్ క్లాస్ ఫెయిల్ అవుతారు వాళ్ళు. అబద్ధం అది. టీచర్ 1+1 2 నేర్పిస్తేనే పాస్ అవుతాడు. స్కూల్లో కానీ టీచ్ చేస్తాము, అందుకని వాళ్ళని టీచర్స్ అంటారు. చర్చిలో కూడా టీచ్ చేయాలి. బోధ చేసిండా, ప్రసంగం చేసిండా? బోధ అంటే నేను లేఖనములు మీకు చూసి చూపించాలా, మీరు నేర్చుకుంటారు చూడు, అప్పుడు అది మీరు అప్లై చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్. అందుకే జీసస్ వాజ్ ఎన్ ప్రాఫెట్, బట్ హీ వాజ్ కాల్డ్ ఎస్ ఎ గ్రేట్ టీచర్. ఆయన ఇజ్రాయెల్ అని గొప్ప ప్రవక్త అనకు పెట్టి గొప్ప బోధకుడు అనేవాళ్ళు. బోధకుడు. హీ వాజ్ ఎ టీచర్. ఈజ్ టు టీచ్. అప్పుడు ఆయన వారిని ఉద్దేశించి ఇలాగూ బోధింపసాగాను. 3rd verse. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యాక్చువల్లీ దీనులైన వారికంటే దీనులైన మాటకి పేదాలను కూడా చెప్పవచ్చు. ఓకే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇప్పుడు చూడు, మనం నోటికి వచ్చినంత మాత్రాన పవర్ రిలీజ్ అవ్వదు. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు కనుక పరలోక రాజ్యం వాళ్ళని చెప్పిన నీకు బై హార్ట్ వచ్చింది. ఏ ఫర్ యాపిల్ లాగా ఆయన శక్తి రిలీజ్ అవ్వదు. నీకు అర్థం అవ్వాలి అది ఏంటో. అర్థం కాకపోతే ఇట్స్ లైక్ ఎ ప్యారెట్ రీడింగ్. Blessed are the poor in spirit, theirs is the kingdom of heaven. Nothing is going to happen. You should understand. అసలు ఏంటి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. చూడు, ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడా, మానవుని ఆత్మనా? రెండే ఉంటాయి. తప్పు చెప్తే ఒక పరిశుద్ధాత్ముడా, దేవుని ఆత్మనా, మనిషి ఆత్మనా? మనిషి ఆత్మ. ఎందుకంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఎస్ అంటే స్మాల్ ఎస్ ఉంది అక్కడ. అయితే ఆత్మ విషయంలో అంటే మానవుడు తన ఆత్మలో ఎంత పేదగా ఉండాలి తెలుసా? ఆత్మలో స్టాప్ అంటే పేద ఇన్ సెన్స్ చూపిస్తాను. ఆత్మ విషయంలో నువ్వు ఎంత పేదవాడు అయితే పరలోక రాజ్యం నీది.
అంటే మీనింగ్ ఏంటంటే పరలోక రాజ్యం వేరే పోట్లేదా? ఏంటి మీనింగ్ అంటే, గో టు 4th verse. We will emphasize on this scripture. దుఃఖపడు వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడదురు. ఓకే, సో దుఃఖపడితే దేవుడు ఓదార్చాడు. కొంచెం దుఃఖపడితే కొంచెం ఓదార్చాడు 4th verse. ఎక్కువ దుఃఖపడితే ఎక్కువ ఓదార్చాలా. సో చాలా దుఃఖపడితే చాలా ఓదార్చాలా. అది మీనింగ్ కాదు. దుఃఖపడు వారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారంటే సపోజ్ నిజంగా ఏడవడం అని కాదు, అది తీసుకొని దుఃఖపడు వారు ధన్యులు, వాడు ఓదార్చబడతారు అంటే దుఃఖపడమని చెప్తారు. కాదు, ఎవరికైనా కష్టం వచ్చిందనుకో, వాళ్ళ బాధ తీసుకొని నువ్వు దేవుని సన్నిధిలో వెన్ యు మోన్ అంటే మొర పెట్టాలి దేవుని దగ్గర. తండ్రి నీకు వందనాలు, వైద్యులు చెప్పినారు ఆ వ్యక్తి చనిపోతుందని చెప్పారు, కానీ మరణము తప్పించిన ప్రభని యెహోవా వశమని సెలవిస్తుంది కనుక మరణం అయితే వచ్చింది ప్రభ, డాక్టర్ చెప్పారు నేను తప్పించేది నీ వశమని, లేఖనమే సెలవిస్తుంది నీ భూమి అని. వెన్ యూ స్టార్ట్ టు మోన్ వాళ్ళ పక్షమున, అప్పుడు వాళ్ళ రిపోర్ట్స్ ఏం చేయాలి, బతుకుతారు. బతికినప్పుడు ఆ రిపోర్ట్ విని నీకు ఓదార్పు వస్తుంది. దేవుడు ఎంత గొప్ప పని చేసినాడు నేను మొర పెడితే అని. సో ఏడిచేటోళ్ళని దేవుడు ఓదార్చాడు మీనింగ్ కాదు. ఎవరన్నా కష్టకాలను పోతుంటే గెట్ ఇన్ టు ద రెలమ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ యూ స్టార్ట్ టు స్పీక్ ఇన్ టంగ్స్ అండ్ ప్రే స్పిరిట్ ప్రేయర్ అండ్ బ్రింగ్ ఫోర్త్ ఆన్సర్, చేంజ్ ద స్కెనారియో. వాళ్ళు ఏమన్నారు, బైబిల్ ప్రకారం యాకోబు చెరసాల్లో వేయబడ్డప్పుడు చచ్చిపోయినాడు, తల బయటకు వచ్చింది. కానీ సీమోను పేతురు పట్టుకున్నప్పుడు సంఘం అయితే అత్యాసక్తితో సీమోను పేతురు కొరకు ప్రార్థించినప్పుడు సంఖ్యలు విడిపోయి బయటకు వచ్చినాడు. సో మోర్నింగ్ అంటే నీకు వందనాలు, జేకబ్ జేమ్స్ చనిపోయాడు, యాకోబు చనిపోయాడు కనుక సీమోను పేతురు ఉన్న జైల్లో ఏదైనా ఒకటి చేయ ప్రభు, అది కాదు మోర్నింగ్. యు హావ్ టు pour out your heart. ఓకే, గో టు 3rd verse. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళది. బ్లెస్డ్ ద పూర్ ఇన్ స్పిరిట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ప్రతి క్రిస్టియన్, గుడిసెలు ఉన్న క్రిస్టియన్ కూడా ఆత్మలోకంలో దేవుని ప్రకారం కోటీశ్వరుడు. ఆత్మలోకంలో కోటీశ్వరుడు. సపోజ్ నీకు 5 మంది పిల్లలు ఉన్నారు, అందులో ఒక కొడుకు ఒక ఎడారి ప్రాంతంలో చాలా కష్టకాలంలో అక్కడ చదువుకోనికి వెళ్ళేసి అక్కడ చాలా కష్టం పడుతున్నాడు. అయితే నిజంగా తండ్రి దృష్టికి ఆయన గొప్పోడే ఆల్రెడీ, ఎందుకంటే తండ్రి గొప్పడే అక్కడ పంపించినాడు. అతను ఆ జియోగ్రఫికల్ ప్లేసెస్ ఉన్నంత మాత్రం కష్టాలు పోతున్నంత పేదోడు కాదు. సో నువ్వు క్రిస్టియన్ అయితే ఫస్ట్ ఆత్మలోకంలో నువ్వు ఎప్పుడో గొప్పోడివి. అబ్రహాం సంతానం ఆత్మలోకంలో క్రిస్టియన్ పూర్ లేదు అట్లా, ఎందుకంటే ఆయన ధనవంతుడేంటి, మన నిమిత్తం దరిద్రతను వహించి తన దరిద్రతను ధనవంతులు చేసేసిండు. సో ఆత్మలోకంలో ఎవ్రీ క్రిస్టియన్, వెదర్ యూ హ్యావ్ మనీ, డోంట్ హ్యావ్ మనీ, వెదర్ యూ హౌస్, డోంట్ హ్యావ్, స్టిల్ యూ ఆర్ ద రిచ్ కిడ్ అని దేవుడు చూస్తాడు. ఎందుకంటే రాజు పిల్లలం, ఫస్ట్ ఇక్కడికి సెటిల్ అయిపోవాలి మనం. సో అందుకోసమే మనం చెప్పడం, అందుకే లెట్ ద పూర్ ప్రే అని ఉంటుందా, లెట్ ద పూర్ సే, let the poor say, let the poor say I am rich, let the weak say I am strong. The weak shouldn't pray, the weak should say నేను బలహీనుడు కనుక నాకు బలం దయచే, నాకు బలం, అది కాదు. I am strong. Let the weak say, not pray. When you are weak in the body, I say I am strong in the Lord in Jesus name. Have the Holy Spirit inside. Now పరిశుద్ధాత్మ, I am strong in Jesus name, I am strong in Jesus. When you say it, అందుకే let the weak say I am strong, let the poor in this natural world say I am rich. కష్టం వస్తుంది అవుతే బయలు ఆత్మ విషయంలో. సో ఆత్మలో అందరము రిచ్ ఇస్ ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్, ట్రూత్. ఓకే, కానీ ఆత్మ విషయంలో దీనులైన వారు అంటే నీ ఆత్మ లోపల నువ్వు పేదగా ఉండాల. హౌ కెన్ యు బి పూర్ ఇన్ ద స్పిరిట్? పరలోక రాజ్యము వారిది. చాలామంది తెలుసా అట్లాంటి వాళ్ళే పరలోకం పోతారని చెప్పినారు. అబద్ధం అది. నువ్వు చాలా ఆత్మలో పేదగా దీనంగా ఉంటే నువ్వు పరలోకం పోతావు చెప్పట్లే. 2 మాటలు ఉంటాయి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి పరలోక రాజ్యం ఉంటుంది, ఇంకొకటి ఇవి 2 వేరే మాటలు. పరలోక రాజ్యము, దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం అంటే దేవుడు, సృష్టి, దూతలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, తన మొత్తం సృష్టి అంతా, జంతువులు, చెట్లు, పుట్టలు, మానవులు, ఆల్ ద క్రియేషన్, ద గ్యాలక్సీ, ఎవ్రీథింగ్ కల్మినేట్స్, దట్ ఈస్
దేవుని రాజ్యం. మర్చిపోకండి ఈ మాట. దేవుని రాజ్యం. పరలోక రాజ్యం అంటే పరలోకం కాదు. పరలోక రాజ్యం అంటే ఏం తెలుసా? భూమి మీద దేవుని మొత్తం తన రాజ్యం కట్టాడు. అనారోగ్యం లేదు, ఆరోగ్యము, క్షేమత, భద్రత, సంతోషం, సమృద్ధి పరలోకంలాగా ఉంది ఏదేను. అట్లున్నప్పుడు ఒక వ్యక్తి అవిధేయత వలన పాపం వచ్చేసి అన్నీ పోయినాయి. పోతే అంత గవర్నమెంట్ పాడైపోయింది, దేవుని గవర్నమెంట్. అప్పుడు ఆయన కొడుకు ఈ లోకంకి వచ్చాడు. రోగం ఉంటే అయ్యా హీల్ చేసాడు, దయ్యం ఉంటే ఎల్లగొట్టినాడు, లేమునుంటే సమృద్ధి పరిచినాడు, బిల్ పే చేయాలంటే మాట్లాడిండు, అన్నీ చేసి ఆ వ్యక్తి వచ్చి అందుకే వచ్చే పరలోక రాజ్యం అన్నాడు. దేవుని పరలోక రాజ్యం సమీపం. పరలోకం అంటే నీకు సిక్నెస్ ఉందా, నువ్వు హీల్ చేసుకోవచ్చు. పరలోక రాజ్యం అంటే ఏం తెలుసా? భూమి మీద యేసు ప్రభు ఎక్స్టెన్షన్ వర్క్స్ ఆయన చేసి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోతున్న పరలోకానికి ఇప్పుడు, కనుక ఇక మీకు అనారోగ్యం ఇస్తే నా బాధ్యత నాకు తెలియని చెప్పలే. నేను వెళ్ళిపోతున్నా, మీరు ఆపరేట్ చేయండి. పోతూ పోతూ నేను పరలోకం తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నా కనుక మీకు అనారోగ్యం ఇచ్చిందనుకో ఇంకా మీరు అంతే, మీకు దయ్యం పడింది అనుకో అంతే చెప్పలే. నేను వెళ్ళిపోతున్నా, మీరు చేయాలి అవన్నీ. రోగులను స్వస్థపరచము, కుషులను శుద్ధీకరించము, చనిపోయిన వారు లేవనెత్తము, దయ్యములు వెళ్ళగొట్టము, పేదలకు శుభవార్తను ప్రకటించము, సో కుషులను శుద్ధీకరించము, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు. సో దీనత్వం అంటే ఏంటంటే పరలోక రాజ్యం వాళ్ళది. సో నాట్ నెసెసరీ నువ్వు పాస్ ఉండనక్కర్లే, నువ్వు విశ్వాసత కూడా నీ ఆత్మ లోపల నువ్వు యూ షుడ్ అక్నాలెడ్జ్ పూర్నెస్. వాట్ డూ ఐ మీన్? నేను చూపిస్తాను. గో టు పరలోక రాజ్యం అంటే ఏంటి? ఇంత అరిచిన తెలుగులో కష్టపడి రాత్రంతా ట్రాన్స్లేషన్ చేసుకున్న ఇంగ్లీష్ టు తెలుగు. వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్? అసలు కింగ్డమ్ ఆఫ్ గాడ్, ది కంప్లీట్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ ఇస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ అంటే ద వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే ఆయన భార్య, ఆయన పిల్లల కారు కాదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెద్ద ఇల్లు, ఆయన బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్, అది కాదు. వాట్ ఈస్ రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఆయన పని. తెలంగాణ ఆయన పనిని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటారు. సో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే ఏంటో తెలుసా? భూమి మీద అనారోగ్యం ఉంటే మన ద్వారా ఆరోగ్యం, లేమి ఉంటే సమృద్ధి, అసాధ్యం ఉంటే సాధ్యం, నిరుద్యోగం ఉంటే ఉద్యోగం. సో ఇవన్నీ కూడా అద్భుతాలు, సైన్స్, వండర్స్, మిరకిల్స్, ఇవన్నీ మన గుండా జరిగేది. దాన్ని కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటారు. అది ఎవరికి తెలుసా? పాస్టర్లు ధన్యులు, పరలోక రాజ్యం వాళ్ళని చెప్పిండా. ఆత్మలో దీనత్వం. దీనత్వం అంటే ఏంటో తెలుసా? మనకేం నేర్పించారు? పెరగని చెప్పులు వేసుకొని, ఒక నల్ల బ్యాగ్ వేసుకొని, తెల్ల బట్టలు వేసుకుంటే అది దీనత్వం. ఆత్మలో అన్నాడా, శరీరంలో అన్నాడా? ఎక్కడ దీనత్వం ఉండదు తెలుసా? నువ్వు మంచిగా మంచిగా బట్టలు వేసుకొని మంచిగా వెల్ డ్రెస్ చేసుకుండా నీ ఆత్మలో దీనత్వం ఉండాలి. ఏంటి తెలుసా? కొత్త కారు కొనినావు, కొత్త కారు కొంటే నేనైతే మినిస్ట్రీకి ఇవ్వను, అది గర్వం. అంటే నాకు ఏదైనా కానీ నీ కొడుకు, నీ కూతురు, నీ భర్త, నీ భార్య, నీ ఇల్లు, నీది ఏదైనా కానీ. పీపుల్ కెన్ ఆస్క్ పీపుల్ వెన్ బ్రదర్ రాంబాబు వాస్ దేర్ హియర్. రాంబాబు గారు నాకు చెప్పిన, సార్ ఒక టైం వస్తే నాకు పెద్ద విషయం ఏం కాదు, నాకు ఒక ఇల్లు ఉంది 90 లక్షలు వస్తుందని, అట్లీస్ట్ 80 వస్తుంది, అమ్మి వాడిస్తా, బట్ చర్చి కడదామని చెప్పిన. నాకేం ప్రాబ్లమే లేదు, నా భార్యకి చెప్తాను, నన్ను ఎవరు అడిగించుకున్నారు, అమ్మేసి ఒక చర్చి తీసుకుంటా, నాకు చర్చి అవసరం అన్న. సో ద పూర్ ఇన్ ద స్పిరిట్, ఇది మీ మైండ్లోకి ఎక్కాల. ఆత్మలో దీనత్వం తెలుసా? ప్రతిదీ కూడా నీకు సెకండరీ ఉండాలా, కింగ్డమ్ ఫస్ట్ ఉండాలి. అంటే ఫస్ట్ లోపల సార్ దేవుడి కోసం, కొత్త కారు కదా, ఫస్ట్ కొత్త కారు దేవుని కోసం వాడతాను. నేను నా దగ్గర డబ్బులు కొత్తది, నేను దేవుని కోసం వాడతాను. ఇప్పుడు నాకు టైం ఉంది, దేవుని కోసం వాడతాను నేను ప్రతిదీ కూడా. సో యూ హ్యావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఫర్ ద గాస్పెల్, ఫర్ జీసస్ క్రైస్ట్. దట్ అంటే నీకు ఏది కూడా, నీకు బంగారం వచ్చినా, వెండి వచ్చినా, కాలు ఓకే అట్లా ఉండాలి, కానీ శుభవార్తను ప్రకటించాలి ఆత్మలు. సో వెన్ ఓన్లీ the gospel should be important for you, it should be a sacrificial for you, everything important first number should be the gospel, దేవుని రాజ్యం. అట్లా ఆత్మలో అన్నిటిని వాళ్ళు విడిచిపెట్టేసి వాళ్ళకి ఏది సంతోషపరచదాలని అన్నీ వస్తాయి. మళ్ళీ వాళ్ళకి ఏది సంతోషం, ₹1 వచ్చేదనుకో ఏ ప్రాబ్లం లేదు, ₹1 ఏం చేద్దాం దేవుని కోసం, ఏ సంఘాలకు వెళ్దాం, కొత్త వెహికల్ దేవుని కోసం వాడదాం. ఆ యాటిట్యూడ్ని పూర్ ఇన్ ద స్పిరిట్. వాళ్ళ జీవితంలో రోగం వస్తే పో అంటే వెళ్ళిపోతుంది. నేను చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక, సే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, బ్లెస్డ్ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్,
దిస్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మ విషయమై దీనులు అయిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ఏంటంటే సార్, నువ్వు దేవుని కోసమని చేసినావు అనుకో, ఫస్ట్ దేవుడి కోసమే చేసిన తర్వాత టైం కానీ ప్రతిదీ కూడా నువ్వు టైం తీసుకుంటలే, నువ్వు దేవుని కోసం టైం ఇచ్చి దేవుని కోసం టైం స్పెండ్ చేసి ప్రతి దేవుడిని చేసినప్పుడు, వెన్ యూ ఇంపార్టెన్స్ టు గాడ్, నీ బాడీలో సిక్నెస్ వస్తే పెడతావు, ఓ అంటావు. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నీలో పనిచేస్తుంది. యేసు ప్రభువులో పనిచేసి వెళ్ళిపోయింది, అది నీలో పనిచేస్తుంది. జేమ్స్ చాప్టర్ నంబర్, ప్రతిదీ జరుగుతుంది. జేమ్స్ చాప్టర్ నంబర్ 5 and verse 5. మీరు భూమి మీద, ఫస్ట్ పీటర్ చాప్టర్ నంబర్, మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చదువుకుంటూ పోవడం కాదు, ఇది ప్రాక్టీస్ చేయాలా. క్రిస్టియన్ లైఫ్ ద మోస్ట్ డిసిప్లిన్, ద మోస్ట్ అండ్ ద ఓన్లీ ట్రూ లైఫ్. దీని తప్ప వేరే లైఫ్ లేదు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్కులై అను వస్త్రమును ధరించుకొని, మనసుని వస్త్రించుకోవాలా. పాత బొట్లు వేసుకొని, పరగొని చెప్పులు వేసుకొని, సైడ్ దూకొని, అంతే చేసేసుకొని, ఒక బ్యాగ్ వేసుకొని, ప్రైజ్ ది లార్డ్ అట్లా ఉండమని చెప్పలేము. దీనత్వం ఎక్కడ వేసుకోమన్నాడు అంటే, ఏదున్నా కానీ దేవుడే ఫస్ట్. ఇలా నాకు జాబ్ వచ్చింది కానీ ప్రభా ఇది నువ్వు ప్రభా. నేను ఇలా ఒక వెహికల్ మీద పోతున్నా, ఒక బెంజ్ కార్లో పోతున్నా, బెంజ్ కార్లో పోతుంటే ఒక ప్రభా ఇది నువ్వు ఇచ్చింది. ఒకవేళ నువ్వు రాత్రి వచ్చి నాకు సేవకో ఎవరికి ఏమంటే ఇచ్చాలా ప్రభా, దట్ షుడ్ బి దేర్. అంటే నథింగ్ కెన్ మూవ్ యూ ఎక్సెప్ట్ గాడ్. దట్ ఈస్ అ పూర్ ఇన్ ద హార్ట్. ఓకే, చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి. మీరందరూ ఎదుటివాడి ఎడల దీన మనసులే. మీరు అందరూ ఫాస్టర్స్ అని ఎదుటివారి ఎదుటన. ఎవరితో దీనత్వం ఉండాలా? ప్రతి మనిషితో కూడా, ప్రతి మనిషి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తేనే నీ లోపల కింగ్డమ్ పనిచేసేది. అనారోగ్యం కోసం కాదు, ఎనీథింగ్ కెన్ వర్క్అవుట్. చూడు, మీరు అందరూ ఎదుటి వారి ఎడలన, పాస్టర్స్ ఎదుటన, ఎదుటి వారి ఎడల దీన మనసును అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. దేవుడు అలంకరిస్తారా, మీరు అలంకరించుకోవాలా. హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్, హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్, హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్, హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీబడి. గాడ్ విల్ నాట్ టెల్, గాడ్ విల్ నాట్ మేక్ యూ టు రెస్పెక్ట్, హ్యావ్ టు రెస్పెక్ట్. దేవుడు ఆయనకు మొక్కు, ఆయనకు రెస్పెక్ట్. దేవుడు చెప్పాడు, యూ హ్యావ్ టు రెస్పెక్ట్, యూ హావ్ టు పుట్ ఆన్ దట్ పూర్నెస్, ద హంబుల్నెస్. వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. దేవుడు అహంకారులను ఎదిరించును. దయ్యం ఎదిరిస్తుందా? దేవుడా? ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, మనం గర్వంతో ఏమి సాధించలేం. జనార్దన్ అనే వ్యక్తి గర్వంతో ఏమి సాధించలేడు. నీకు స్విచ్ చేసినాక నెక్స్ట్ ఫ్యాన్ తిరిగినట్టు, స్విచ్ చేసినాక నెక్స్ట్ ఏమవుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది. ఎంత నిజమో, గర్వం తర్వాత నడిచేది నాశనమే. ఆఫ్టర్ ప్రైడ్ వాట్ కమ్స్ ఇస్ డిస్ట్రక్షన్. వద్దు, మనం ముందుకు పోవాలా. అవును, కష్టం ఉంటుంది, అవమానం ఉంటుంది, నింద ఉంటుంది, కొంత తప్పుగా, కొంతమంది హెచ్చిస్తారు, కొంతమంది గొప్ప, అన్నీ జరుగుతాయి. బట్ యూ హ్యావ్ టు, గాడ్ నెవర్ సేడ్ ఐ యామ్ గోయింగ్ టు క్లోత్ యు. గాడ్ సేడ్ యూ హ్యావ్ టు క్లోత్ యువర్ సెల్ఫ్ ఇన్ ద హంబుల్నెస్. ఓకే, నువ్వు క్లోత్ చేసుకోవాలా. వస్త్రము ధరించుకొని మిమ్మను, దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మను అహంకారం అలంకరించుకొని. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు ఉద్యోగం ఇచ్చును, దీనులకు పెన్షన్ ఇచ్చును, దీనులకు సబ్సిడీ ఇచ్చినదా? ఏమి ఇస్తాడు? మనకి లోకంలో బతకడానికి కావాల్సింది గ్రేస్. గ్రేస్ అంటే నువ్వు చేయలేనిది చేయగలుగుతావు, నువ్వు కొనలేని ఇల్లును కొనగలుగుతావు, నువ్వు కట్టలేని బిల్లును కట్టగలుగుతావు, నువ్వు కొనలేని కారుని కొనగలుగుతావు, నీకు అసలు ఊహించలేని బంగారం నీకు రావడానికి గ్రేస్. 5 రొట్టెలని చేపలు విస్తరించబడ్డది, ఆ నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డది. సింహము తినలేదు ఆకలిగా ఉంటే కూడా. మంట వితలను కాల్చింది, ఇల్లుని కాలబలేకపోయింది. గ్రేస్ ఈజ్ అన్మెరిటెడ్ ఫేవర్, ఎంపవర్మెంట్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ వర్ది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, బట్ గాడ్ ఎంపవర్స్ యూ టు డూ. I'm not worthy, I don't have money to pay these things. God empowers you. Empowers you. Believe me, 31st morning, my wife, Divine's brother knows, my wife knows, we were planning
టు గో టు మెదక్. సో ఎవ్రీ టైం మేము ఫస్ట్ వాళ్ళకి డబ్బులు వేసేస్తాం ఫుడ్కి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఆ ముందు రోజే పెట్రోల్ అంతా రెడీ చేసుకొని పోతాం. ఏమి లేదు. అయితే ఎర్లీ మార్నింగ్ వాళ్ళకి డబ్బులకి సగం డబ్బులు పైసలు పంపించి ఎట్లా పోతుంది తెలియదు. 7 o'clock స్టార్ట్ అవ్వాలా, 6:30 వరకు నాకు డబ్బులు లేవు. అయితే ఏం చేసినామంటే వెళ్ళి పొద్దున్న లేచినాను. నేను ఏం చేస్తానంటే ప్రభా మాతో 9 మంది వస్తారు, 9 మందికి నేను ఫుడ్ తీసుకొస్తాను. మార్నింగ్ ఐ గాటప్. నేను అది ఒక పనులాగా సంతోషంతో. సో నేను ఎందుకంటే వచ్చిన వాళ్ళు దేవుని పని కోసం వస్తారు, 8 మంది ఇంక్లూడింగ్ మై వైఫ్. సో నేను అందరికి పోయి మార్నింగ్ వెళ్ళినాను. మీకు తెలుసో లేదో, నైట్ టైంలో అడగండి ఉన్న వాళ్ళకి మేము టిఫిన్ చేయడానికి కప్స్ తీసుకున్నా, మంచి స్పూన్ తీసుకున్నా, పేపర్ నాప్కిన్ తీసుకున్నా, మంచి ప్లేట్ తీసుకున్నా. అంటే ఇట్స్ ఎ కింగ్డమ్ వర్క్. తీసేసుకొని ఎర్లీ మార్నింగ్ 6 o'clock 6:30కి మల్కాజిరికి వచ్చినాను. వచ్చి ఆ టిఫిన్ తీసుకొని పోతుంటే ఎక్కడి నుంచో నేను ఊహించిన హన్మకొండ నుంచి నా అకౌంట్లోకి మేము అలా ఫుడ్ పెట్టి మేము మళ్ళీ ఫుడ్ తిని వెహికల్స్ పెట్రోల్ పోసుకొని ఇతరులకు ఇచ్చేంత డబ్బులు నా అకౌంట్కి వచ్చినాయి. 6:30 మార్నింగ్ నేను పోయేటప్పుడు నేను ఎందుకు పోవాలి డివైన్ కోసం, నేను ఎందుకు పోవాలి ప్రేమ కోసం, నేను ఎందుకు పోవాలి ఇలా కోసం. ఐ సెడ్ నువ్వు వాళ్ళు. సో ఐఎమ్ టీచింగ్ యూ మెంటాలిటీ. దేవుడు పెద్ద ఉద్యోగం ఇవ్వడు, దేవుడు పెద్ద బిజినెస్ కాదు, ఉన్న దాంట్లోనే he gives grace. నేను చేస్తున్నా వాళ్ళ కోసం, నేను వాళ్ళ కోసం చేస్తున్నా, దేవుని పని చేస్తాను. సో ఐ వాజ్ గ్లాడ్. సో మార్నింగ్ ఐ ఓపెన్ మై మౌత్, ఐ వాజ్ ఆన్ ద రోడ్, money came into my account. Immediately I sent the money to the Medak people and they were coming and we went. It works like that. చూడు, వస్త్రం ధరించుకో. దేవుడు అహంకారం ఎదిరించును, దయ్యం ఎదిరిస్తా దేవుడా. దీనులకైనా కృప చూపించను. దీనిలంటే వెన్ యూ ఆర్ హంబుల్ ఇన్ ద స్పిరిట్, వెన్ యూ మేక్ యువర్ సెల్ఫ్ పోర్ ఇన్ ద స్పిరిట్, గాడ్ గివ్స్ గ్రేస్. గ్రేస్ ఈజ్ యూ డోంట్ ఎర్న్. నువ్వు మంచిగా ఉండవు కానీ పెళ్లి కొడుకు నేను ఇష్టపడతాడు. ఎస్తర్కి జరిగింది. అనాథ పిల్ల, చాలామంది వచ్చారు పెళ్ళికి. ఆమె అనాథ పిల్ల, షీస్ ఫ్రమ్ ఎ ప్రావిన్స్, ఆమె జూయిష్ గర్ల్. కానీ ఆమెను చూసినప్పుడు రాజు హృదయంలో ఎస్తర్ పట్ల దయను పుట్టించినటువంటి దేవ. మనుషులందరి ఎదురా దయను పుట్టించారు. Whoever saw Esther, everybody in sight of them, she obtained favor. Instead of the king, instead of all the people, when people saw Esther, she obtained favor. మీకు తెలుసా, మన న్యాచురల్ బ్యూటీ కాదు, ఇట్స్ అ స్పిరిచువల్ బ్యూటీ. ఇట్ హాస్ టు గ్లో అవుట్ సైడ్. 6th verse. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. దీన బట్టలు వేసుకోకుండా మనసు దీనంగా ఉంచుకోమన్నాడా? నువ్వు దీన బట్టలు వేసుకున్నావు అనుకో, నువ్వు సిగ్గు తీస్తున్నావు దేవుంది. తగ్గింపు కాదు అది, దేవుని అవమానపరుస్తుంది. గాడ్ నెవర్ సెడ్ పుట్ ఆన్ ర్యాక్స్ అండ్ క్లోత్స్. హి సెడ్ పుట్ ఆన్ పూర్నెస్, హంబుల్నెస్ ఇన్ ద స్పిరిట్. వెన్ యూ పుట్ ఆన్ నైస్ కోట్, వెన్ యూ సే వండర్ఫుల్, ఎవరైనా యూ హావ్ టు విష్ దెమ్, యూ హావ్ టు బీ టాక్ విత్ దెమ్, హ్యావ్ ఎ రైట్ యాటిట్యూడ్. నువ్వు ఎప్పుడు మానిటర్ చేసుకోవాలి స్పిరిట్ని. తప్పులు జరుగుతాయి. అవును, ఈరోజు నేను వాళ్ళని తప్పుగా అనుకున్నాను, క్షమించు ప్రభా. వీళ్ళు మనకు తెలుసా, మనం తిట్టిన వాళ్ళు చచ్చిపోవాలని కోరుకుంటాం. అంటే వాళ్ళకు చెడ్డ రిపోర్ట్ వచ్చింది అనుకో, మంచిగా అనిపిస్తుంది మనకి ఎవరైనా బాధ పెట్టారు అనుకో, వాళ్ళకి యాక్షన్ ఏంటంటే యాక్షన్ అయ్యో అని లోపల మంచిగా అనిపిస్తుంటుంది. అట్లా అనిపించొద్దు. సంథింగ్ ప్రాబ్లం విత్ యువర్ స్పిరిట్. ఇప్పుడు తెలుసా నీకు ఏమైంది? వాళ్ళకి అయ్యో ఉద్యోగం పోయిందా అని ఇంకొకరు వెయిట్ చేస్తారు. ఎట్లా పోయింది? నీకు అడుగుతున్న అర్థమవుతుంది. ఎట్లా పోయింది? పోయింది అలా ఉద్యోగం. నిజంగా పోయిందా? ఎట్లా బతున్నారు ఇప్పుడు? ఎందుకు అడుగుతున్నావు తెలుసా? నువ్వు, నీకు లోపల సంతోషం ఉంది. యువర్ స్పిరిట్ ఈస్ రాంగ్. దీన మనసు కాదు. యు హావ్ టు పోర్ ఇన్ స్పిరిట్. ఐ విల్ షో వాట్ ఈస్ పోర్ ఇన్ స్పిరిట్. ఐ విల్ షో యూ. గో బ్యాక్ టు దీనిలో మనసు కలిగి ఉండేది. ఓకే, ఆయన హెచ్చిస్తాడు, మిమ్మల్ని హెచ్చించుడు. ఎట్లా హెచ్చిస్తాడు? ఉద్యోగం పెద్దగా ఇచ్చి కాదు, 10 ఉద్యోగాలు ఇచ్చి కాదు, గ్రేస్ ఇచ్చేసి. గో టు Philippians chapter number 3 and verse 7. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎట్లా ఆత్మలో యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ పూర్ సో దట్ యూ కెన్ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్, సో దట్ యూ కెన్ సీ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వర్కింగ్ త్రూ యూ. పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యము నీ లోపల నుంచి పనిచేయడం, దేవుని గవర్నమెంట్ పనిచేయడం. ఆయనను
ఏవేవి నాకు లాభకరముగా ఉండెను. పాల్ అంటుడు, ఆయనను ఏవేవి నాకు లాభకరముగా ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. పాల్ ఈజ్ సేయింగ్ దట్ ఏవైతే నాకు లాభంగా ఉండెనో వాటన్నిటినీ యేసుప్రభు కోసం నేను నష్టముగా ఎంచుకొంటిని. ఓకే, గో బ్యాక్ టు 8th verse. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తం, దేవుని కోసం ఉన్న జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకున్నా. అంటే నీకు ఒక హాలిడే వచ్చింది, హాలిడే వెళ్ళిపోతుంది, హాలిడే పోతే ఎక్కడ తిరగకపోతే జీవితం వేస్ట్ అంటారు కొంతమంది. వారం అంతా పని చేయాలా, ఒక్కరోజు లీవ్ వస్తుంది, హోటల్కి పోలే లైఫ్ అంతా. డోంట్ సే లైక్ దట్. సిట్ అట్ ద హౌస్, రీడ్ ద బైబుల్, యు అక్వైర్ నాలెడ్జ్. నిజంగా చెప్పు, హ్యూమన్లీ మనకు 6 days పని చేసినాక 7th day మనకు ఎక్కడ పోకుండా అదే ఇంట్లో ఉన్నాం అనుకో, మనం జీవితం పాడైంది అనుకుంటాం. కానీ బైబిల్ ఉంటుంది, మూలకు కూర్చొని ఒక హాఫ్ a డేనో ఒక పావు దినమో కూర్చొని when you start to meditate the scriptures, learn the scriptures చేసుకుంటేలే బైబిల్ అంటుంది దేవుడిని దీవిస్తాడు. కానీ అది మనం నమ్మం. మనం బయట పోతాం హ్యూమన్లీ. సో ఆల్ గోయింగ్ అవుట్ ఎవ్రీథింగ్ ఐ కౌంట్ ఇట్ యాజ్ అ కౌంట్ డౌన్. 11వ వచనం చూడదు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని. 11th verse. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటుని. అన్ని పెంట అని చెప్పలే, కారు పెంట, ఇల్లు పెంట అని చెప్తలేడైనా. ఎవ్రీథింగ్ ఐ కౌంట్ ఇట్ ఉండని వాటి ప్లేస్. ఆ దేవునికి పని ఇది వచ్చిన ఇది దేవుడి కోసం అవుతుంది, పనికి వస్తుంది, ఇతరుల కోసం, మనుషుల కోసం. సో ఈ సెడ్ ఐ కౌంట్ ఇట్ ఆల్ యాజ్ డంగ్ సో దట్ ఐ కెన్ గెయిన్. వాట్ డూ ఐ మీన్? నౌ యూ షుడ్ నో హూ ఇస్ పాల్. అపోస్తలుడైన పాల్ ఎవరంటే, అతని దగ్గర ఏమి లేకపోతే దేవుడిని ఎంచుకున్నాక నాకు అన్ని నేను పెంటకపోతే సమానం ఎంచుకోని చెప్పలేము. యాక్చువల్లీ ఈ వాస్ ఫ్రమ్ ఎ సిటీ కాల్ టార్సస్. టార్సస్ అంటే ఒక పెద్ద సిటీ, మేజర్ సిటీ. అది సిలీసియా అనేటువంటి ఒక ప్రదేశం. అది ఎక్కడ? సిలీసియా అంటే ఇప్పుడు టర్కీ. ద మోడర్న్ టర్కీ ఈస్ కాల్డ్ ఆ రోజుల్లో సిలీసియా. సిలీసియా అంటే టర్కీలో ఒక స్థలం ఉంది, ఆ స్థలం పేరు టార్సస్. ఆ టార్సస్లో ఒక యూదుడు అక్కడ పెరిగినటువంటి వ్యక్తి. వాళ్ళ నాన్న ఆ టార్సస్, ఆ సిలీసియా అనేది ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండేది. ఇండియా ఎట్లయితే బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండేనో అట్లాగే రోమా ప్రభుత్వంలో సిలీసియా, ఇప్పుడు లేటెస్ట్ టర్కీ, ఆ రోజుల్లో అట్లా ఉండేది. వాళ్ళ ప్రావిన్స్ అనమాట, బ్రిటిష్ ప్రావిన్స్, రోమన్ ప్రావిన్స్ ఉండేది. ఉంటే రోమన్స్ పరిపాలిస్తే మీకు తెలుసా లేదో, నువ్వు ఎవరైనా దుబాయ్కి పోవచ్చు, కానీ దుబాయ్ పోయేవాళ్ళు అందరికీ ఎంత గొప్ప వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వరు. దుబాయ్లో ఎవరు సిటిజన్షిప్ ఇవ్వరు, తెలుసో లేదో, ఎవరికి ఇవ్వరు. అంతెందుకు హిమాచల్ ప్రదేశ్ పో, నువ్వు జాగ్ కొనలేవు. ఇండియా నుండి నువ్వు వేరే స్టేట్లకు వెళ్ళిపోయి హిమాచల్ ప్రదేశ్ జాగ్ కొనలేవు. ఉంటే అక్కడలే కొనాలా, నువ్వు కట్టుకోవచ్చు కానీ కొనలేవు, వేరేళ్ళ పేరు మీద కొనుక్కోవాలా. సో దుబాయ్లో పోతే యూ నాట్ హ్యావ్ ఎ సిటిజన్షిప్ అన్లెస్ ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్, లైక్ షారుఖ్ ఖాన్ లైక్ పీపుల్. ఓకే, లేకపోతే అసలు సిటిజన్షిప్ ఇవ్వరు. సో అట్లాగే రోమా సిటిజన్షిప్ అంటే ఆ రోజులో గ్రేటెస్ట్ సిటిజన్షిప్. ఇప్పుడు పీపుల్ హ్యావ్ అమెరికన్ సిటిజన్షిప్, దే ఫీల్ వెరీ గ్లాడ్. బ్రిటిష్ సిటిజన్షిప్. సో ఇన్ దోస్ డేస్ రోమన్ సిటిజన్షిప్ చాలా గొప్పదన్నమాట. ఇతని యూదుడు, కానీ అతనికి రోమన్ సిటిజన్షిప్ ఉండే. అతను ఏదో చిన్న టెంట్లు కుట్టుకున్నాడు. అలానా బిగ్ టైమ్ టెంట్ మేకర్. ఎందుకు? ఆయనకు అంత పెద్ద ఇది ఉందంటే, వాళ్ళ తండ్రి హ్యాడ్ సిటిజన్షిప్ ఆఫ్ రోమ్, దో హి వాజ్ జూయిష్. ఎందుకంటే హి వాజ్ ఎ బిగ్ టైమ్ టెంట్ మేకర్. యూస్ టు ఆయన ఇచ్చిన సర్వీసెస్కి రోమ ప్రభుత్వంకి దే గేవ్ హిమ్ ఎ సిటిజన్షిప్. సో ఈయన కూడా సిటిజన్షిప్ ఉంది. అంత గొప్ప వ్యక్తి సాల్. అతను వచ్చిలే ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, ఎంత పెద్ద యూనివర్సిటీ, అటువంటి యూనివర్సిటీలో టార్సస్ అనే యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ ఉంది అక్కడ టర్కీలో. ఆ యూనివర్సిటీలో గమీలల కింద అతను అక్కడ చదువుకొని వచ్చి గమీలల కింద జెరూసలేంకి వచ్చి గొప్ప టీచర్. ఆ టీచర్ దగ్గర మొత్తం ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. హి వాజ్ ఎ లెర్నర్డ్ మ్యాన్, హి వాజ్ ఎ రిచ్ మ్యాన్, హి వాజ్ ఎ ఎలక్టెడ్ స్పీకర్, హి హాడ్ ఎవ్రీథింగ్. అతను వచ్చినాక దేవుని నమ్ముకున్నాక ఏం తక్కువ ఉండనా అని చెప్పట్లేదు. నేను అన్నిటిని కూడా వదిలిపెట్టుకున్నాను చెప్పలేదు. అన్ని కూడా ఎడ్యుకేషన్, మనీ, ఎవ్రీథింగ్, నేమ్, ఫేమ్, ఎవ్రీథింగ్ ఐ కౌంట్ ఇట్ యాజ్ నథింగ్ సో దట్ ఐ కెన్ గెయిన్ గాడ్. అట్లాంటిలోంచి వాళ్ళ బట్టలు తగినప్పుడు మనుషులు ఇలా అవుతారు. వాళ్ళకి అసాధ్యంలో సాధ్యం అవుతుంది. ఎందుకంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్, దేర్స్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అంటే ద గవర్నమెంట్ ఆఫ్ గాడ్, ద అథారిటీ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్ వర్క్స్ అండ్ ఆపరేట్స్ టు ఎ Christian who pours himself in the spirit, knowing that he is a rich person, but he counts everything.
అవును 2 కార్లు ఉండని పర్వాలే, 2 కార్లు ఉంటే దేవుడే గొప్ప, నాకు ఇల్లు ఉండని మంచిదే, కానీ దీనికి ఒక పర్పస్ ఉంది. ఇలా డబ్బులు వచ్చినాయి, డబ్బులు వస్తే కూడా ఇది సేవ కోసం, ప్రజల కోసం, మనుషుల కోసం, శుభవార్త కోసం. కొంతమంది కష్టాలు ఉన్నారు. And when you have an heart, so you count everything as done in sense, you give up everything. కొంతమంది చెప్తారు, చూడు నాకు దేని మీద లేదు ఈ మధ్యన అంటారు. ఇది ఒక ప్రాబ్లం. అది నాకు దేని మీద ఉండే. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా జరిగింది అనుకో, ఇంట్లో యాక్సిడెంట్ ఎవరైనా పోతే, నాకు దేని మీద వద్దు అంటారు. ఆ కాన్షియస్నెస్ నువ్వు స్పిరిట్లో దేవుని కోసం రావాలి. ప్రభువైన యేసుక్రీస్తుని చూద్దాం మనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, before to that let us go. Ecclesiastes 9:11. Success doesn't come because you're an intellectual person. Success doesn't come because you're a rich person. Success doesn't come because you're a great person. I'll show you, it will not come like that. Success comes only when you are poor in the spirit. I'll show you. ప్రసంగి 9:11. ఎప్పుడు మర్చిపోకండి ఇది. 9:11 అంటారు కదా, ప్రతి కుక్కకు ఒక టైం ఉందని. వినరా మాట? నిజంగా తెలుసా, అది ఉత్తగా చెప్పలే. నీకు టైం ఉంది, నాకు టైం, కానీ నీ టైంని నువ్వు కండెన్స్ చేసుకుని తొందర చేసుకోవచ్చు మిరకిల్. మరియు నేను ఆలోచింపగా, అంటే ఆలోచించాలా ఫస్ట్, నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడిను. సూర్యుని కింద ఉన్నావా లేదను? ఎంతమంది సూర్యుని కింద ఉన్నారు? సో నీకు కూడా జరుగుతుంది. అయితే ఉన్నప్పుడు వడిగలవారు పరుగులో గెలవరు. అంటే నాకు అంత పెద్ద నేను అంత స్ప్రింట్ కాదు, నేను గట్టిగా పరిగెత్తాలి, నాకు అంత బలం లేదు, ప్రాబ్లం లేదు, పరిగెత్తడంలో ఎప్పుడు గెలవరు. యూ డింట్ అండర్స్టాండ్. నాకు అంత చదువు లేదు, నాకు అంత బ్యాక్గ్రౌండ్, ప్రాబ్లం లేదు. చదువు ఉండి బ్యాక్గ్రౌండ్లో అందరు ఎప్పుడు పాస్ అవ్వరు. దట్స్ వాట్ సెయింగ్. వడిగలవారు పరుగులో గెలవరు ఎప్పుడు. బలము గలవారు యుద్ధమందు విజయమందరు. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అండర్స్టాండింగ్, అమిత్ షా కొడుకుకి ఏం బ్యాట్ బ్యాటింగ్ రాదు, వాడు కాలేదా బీసీసీకి బ్యాట్ బ్యాటింగ్ వచ్చేవాడికి? అది ప్రపంచ రీతిగా అది వాళ్ళు ఎట్లా చేస్తే దేవుడు తన పిల్లల పట్ల, నేను ఐఎమ్ నాట్ స్మార్ట్ ఎనఫ్, నో నాట్ నెసెసరీ, నాట్ స్పిరిట్, బీ పూర్ ఇన్ ద స్పిరిట్. నాకు అర్హత లేదు అయినా పర్వాలేదు, నాకు అంత తెలివి అయినా పర్వాలేదు, దీనంగా ఉండి ఆత్మలో కృపనిచ్చి లేపుతాడు దేవుడు నిన్ను. You don't need to be smart enough. You should be poor in the spirit so that God can grace you and elevate you. చూడు, వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయమందరు. జ్ఞానము గలవారికి, అంటే ప్రపంచ జ్ఞానం గలవారికి అన్నము దొరకదు. బుద్ధిమంతులు అగుట వలన ఐశ్వర్యము కలగదు. బుద్ధిమంతులు అంటే ప్రపంచ బుద్ధివంతులు అగుట వలన ఐశ్వర్యం కలగదు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టము చేతనే, కాలవశము చేతనే కొంతమందికి కలుగుచున్నవి. ఎంతమందికి అంటే, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అందుకే ఇట్లా చెప్పొద్దును, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎవ్వరు లేరు అందుకే ఈ పొజిషన్ చెప్పొద్దును. ద రేస్ ఇస్ నాట్ ఫర్ ద షిప్, ద బ్యాటిల్ ఇస్ నాట్ ఫర్ ద స్ట్రాంగ్. If you are weak, humble yourself. God will elevate you. God will bring you, you will be beyond your imagination. So when God starts to work through you, what you couldn't do, you cannot buy a car, but God empowers you to get a car. You cannot buy a house, God empowers. You cannot pay the bill, God empowers. That sickness, which doctor said, this sickness can never be healed, you have to go on medication for a lifetime, but you were empowered, God empowers. God's kingdom, God's heavenly kingdom works through you, you will be healed. And people will say, ఇలాంటి వాళ్ళు చాలా మంది చనిపోయారు, కానీ నువ్వు చనిపోవు. ఇలా పంచి అందరు చనిపోతారు, 1,00,000 మందికి ఒక్కో చనిపోతావు, నేను బ్రతుకుతా. ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ వర్క్స్ త్రూ యూ. గో టు ఫిలిప్పీన్స్ చాప్టర్ నంబర్ 'ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. చూడు, ఆత్మలో దీనంగా ఉండడం అంటే ప్రాక్టీస్ చేయాలి. ఇది రోజు స్క్రిప్చర్ చదువుకుంటూ. ఫిలిప్పీన్స్ 2:5. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండుడి. అబ్బా, అవును యేసు ప్రభులాగా ఉండమని చెప్తుడు, ప్రాక్టీస్ చేయమని చెప్తుడు. ఉంటుంది ఎప్పుడు ఉండాలని నువ్వు కూడా.
క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు కూడా కలిగి ఉన్నారా? కలిగి ఉండాలనా? మీరు కూడా కలిగి ఉండాలా? ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు కూడా. ఉండండి. సిక్స్త్ వర్స్. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. నేను దేవుణ్ణే మానవుని వస్తున్నా, నేను దేవునిలాగానే ఉంటా అని చెప్పలే. వచ్చి అన్నీ వదిలిపెట్టి ఈ లెఫ్ట్ ద గ్లోరీ అని కేమ్ యాజ్ ఎ మ్యాన్. మానవుని లాగానే ఉన్నాడు. ఆయన కొడుతుంటే ప్రతిది కూడా మానవుని లాగా ఉన్నాడు. ఈ లెఫ్ట్ ద గ్లోరీ. వాట్ హి సేస్, హూ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ థాట్ ఇట్ నాట్ రాబరీ టు. ఆయన దేవుడు, నేను దేవుడిలాగా ఈక్వల్గా ఉంటాను చెప్పలేనా? దేవుడైనా దైవత్వం వదలలే, దేవుడే. కానీ నేను భూమి మీదకి వచ్చినప్పుడు నేను దేవునికి ఈక్వల్ అని చెప్తలేడు. అంటే నేను దేవుడిని అని చెప్పట్లేదు. మానవునికి వచ్చాడు, మానవునిగా పడుకున్నాడు, తిన్నాడు, కష్టపడిండు, పోయినాడు, అన్ని చేసిండు. ఈ డిడ్ ఎవ్రీథింగ్ లైక్ ఎ మ్యాన్. He didn't count it as a robbery to be equal with God. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ 7th verse, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రుక్తినిగా, అంటే ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, రుక్తినిగా చేసుకొనెను. 8th verse, దేవుడు ఏం చేశాడు చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. ఆకారంలో మనిషి, లోపల దేవుడే. ఆకారంలో మనిషి, లోపల దేవుడు ఉండి కూడా ఆయన ఇట్లా చెప్తే కాపాడబడుతుంది. దూతలు వచ్చి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. 9th verse, అందుచేత అందుచేత దీనత్వం పొందుకుండు. ఆ మనసును కలిగి ఉన్నాడు, దీన మనసు కలిగి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ. 10th verse, ప్రతి మోకాలు యేసునామమున వంగునట్లు. 11th verse, ప్రతి నాలుక తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకట్టు. దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయన అనుగ్రహించాను. గాడ్ ఎగ్జాల్టెడ్ హిస్ నేమ్ అబౌవ్ ఆల్. ఆయన చేసిందండి, తగ్గించుకున్నాడు.